హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనములు. మీ వసు చిరు పవన్ తేజ్ మాట్లాడేది. మన దీపావళి వచ్చేసింది. దానికోసము మన ఇంట్లో ఇల్లు వాకిలంతా క్లీన్ చేసి దేవుని అన్నీ కడిగి దీపస్కంపాలు అన్నీ కడిగి మనం దేవునిలంతా బాగా చేసుకొని పూజ చేసి అంటే ఇప్పుడు మనం బియ్యం మనకు 3 దినాలు ఫస్ట్ బియ్యం ఊరేసేది, ఆమెకి కజ్జాయాలు కాల్చేది, ఆమెకి నోమేది. అదే ప్రకారము గజ గౌరీ వ్రతం అంటే ఊరికే కాదు, అది చాలా మహోత్తమైనది. ఈ పండుగ మనకి ఎట్లొచ్చిందంటే మన పంచపాండవులని కదా వచ్చింది. ఈ కురుక్షేత్రం అంటారు కదా, ఆ కురుక్షేత్రంలో ఒక పక్క పాండవులు, ఒక పక్క కౌరవులు బాగా ఉండేవాళ్ళు ఎట్లా కావాలన్నా పండుగ చేస్తారు. అదే పాండవులు అమ్మ నొప్పి తింటూ ఉంటుంది. దానికి భీముడు అర్జునుడు ఎలమ్మా నీకు ఈ బాధ అంటే ఇట్లా మనం పండుగ చేస్తూ ఉన్నారు. మా అక్క పిలుస్తుందంటే రాలేదు. దానికోసము వాళ్ళమ్మ నొప్పి పడిన దానికోసము దేవతల దగ్గరికి పోయి దేవేంద్రుని దగ్గరికి పోయి మేము పండుగ చేస్తామమ్మా, నువ్వు కండ్ల నీలేదు అనే రీతిలో పోయి బాణాలు వేసుకొని దావ చేసుకొని ఐరావతం దగ్గరికి పోయి మనకి ప్రకృతిడ మనకి పాకుమానం లేదు, తమలపాకు లేదు, అంటిమానం లేదు, టెంకాయ మానం లేదు. ఇతర ఎన్నో విధాలుగా మనకి ప్రకృతిని పంచపండవులు దేవతలు మనకు తెచ్చి ఇచ్చిండే పండుగ ఇది. మన పండుగ ఐరావతం తెచ్చి ఇచ్చి పండుగ చేసి అందరికి గజ గౌరీ వ్రతం అంటే 4 జనాలకి నోమేసి పసుపు కుంకుమ ఇచ్చి మన సొంతమోళ్ళు, మన అక్కోళ్ళు, మన చెల్లెండ్లు పండుగ చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఈ పండుగ చేయాలంటే చాలా కష్టం ఉంది. ఎట్లంటే ఒక ఏడాది చేస్తే కూడాను ఇంకొక ఏడాది చేయకుండా ఉండే అంత ప్రాముఖ్యం దీంట్లో ఉంది. ఎలా అంటే అంత కష్టమైన పండుగ చేయాలని కొందరు పండుగ ఉంటుంది, కొందరు పండుగ ఉండేలే. అదే తర నోమే టైంలోనూ అంతే. నోము ధర్మే కానీ బంగారే కానీ ఎండే కానీ పాగొట్టుపోతే మనకు పండుగ పోయా అని అర్థము. అదే తర మనకి నోము ధర్మే కానీ ఎండి కానీ బంగారు కానీ సిక్తే పండుగ లేకుండేవాళ్ళు సిక్కే అని అర్థము. దానికోసము చాలా వ్రతంలో చేయాల. అదిదా గజగౌరి వ్రతం అనేది. ఇది మనము చాలా మెచ్చుకునే పెద్ద పండుగ మనకి. ఊరికే కాదు, ఈ పొద్దు మనము బియ్యం కడుగుతూ ఉన్నాము. మా ఇంట్లో పూజ చేసి బియ్యం కడిగి పెట్టిండాము. రేపు కజ్జాలు వేస్తాము. నెక్స్ట్ వీడియో మీకు మేము అప్డేట్ చేస్తాము. ప్రతి ఒక్కరును దీని పొత్తి తేలేలా 4 జనాలకి నాకు తెలిసింది నేను చెప్పినాను. దీనిపైన ఉండేది ఎవరైనా మనకు తెలిసింటే కన్నా వాళ్ళ చిన్నోళ్ళకి మనం చెప్పాలి. అంటే మన జనరేషన్ ఇంకా వేరే జనరేషన్ మనం చెప్పుకునేదే మన పని. జై తెలుగు తల్లి, జై హింద్.